దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని నిన్న సుప్రీంకోర్టులో 7 మంది రాజ్యాంగకర్తలచే ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై పోటాపోటీన హర్షించదగినటువంటి చర్చల మేరకు నిన్న 7 ధర్మాసన సభ్యులు ఈ యొక్క చట్టాన్ని రూపొందించడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా కూడా మంచి ఆలోచనపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా హర్షాతిరేకాలు వచ్చినాయి. నిన్న మన అసెంబ్లీ జరుగుతున్నటువంటి క్రమంలో కూడా తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చట్టసభలో ఈ యొక్క హర్షాతిరేకాన్ని అందరి సమక్షంలో పాలు పంచుకున్నారు. ఇట్టి విషయాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై అందరూ కూడా ఆలోచన చేసి ముందుకు పోవడానికి ఇదొక నిదర్శనం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో భాగంగా ఈరోజు ఈ చట్టాన్ని రూపొందించడము దేశవ్యాప్తంగా గర్వించదగిన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దామన మీద పోయి అందరి మీద ఎట్లా బట్ పని ఉన్నది తర్వాత మాట్లాడు. ఉన్నాడు ఈయనే ఉన్నాడు. ఇట్లా పట్ట నువ్వు పోతావా పో. ఇది సేమ్ కార్డ్ దాదా అన్ని ఇట్లా వస్తే అయిపోయా గ్లాస్ పడితే అయిపోయా గ్లాస్ చూపించండి. కొద్ది పోయి వచ్చినట్టు జడ్జిమెంట్ ఎస్సీ వర్గీకరణకు ఏబిసిడి వర్గీకరణకు ఆమోదం తెలిపినందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన నారాయణఖేడ్ నియోజకవర్గంలో డాక్టర్ సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఎంపీ సురేష్ శెట్కర్ గారి నాయకత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకము చేయడం జరిగింది.
ముఖ్య ఉద్దేశం ఇవాళ ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ దానికి సుప్రీంకోర్టు వరకు కొట్లాడి ఈ ఎస్సీ వర్గీకరణను సాధించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందులో భాగంగానే నిన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు దామోదర్ రాజనరసింహ గారు దానికి అసెంబ్లీలోనే ఈ రానున్న రోజుల్లో ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాల నోటిఫికేషన్ వేయడం జరిగింది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఉద్యోగంలో ఎస్సీ వర్గీకరణలు అమలు చేస్తాం, అవసరమైతే కొత్త ఆర్డినెన్స్ జారీ చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మాదిగా ఈ ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ దీనికి ముఖ్యంగా ఈ రావాలంటే ఎస్సీ వర్గీకరణ రావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది కాబట్టి దానికి అందరూ కూడా ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా దానికి కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.